అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్పెషల్ రెసిపీ కొరియాండర్ ఫిష్ ఫ్రై. నిజం చెప్తున్నా, ఈ రెసిపీ నేను చెప్పినట్టు చేశారంటే ప్రతిసారి ఫిష్ ఫ్రైని ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇది రెస్టారెంట్లో టేస్ట్ కన్నా చాలా బాగా ఉంటుందండి. అయితే ముందుగా ప్రాసెస్ అయితే చూద్దాం రండి. దీనికోసం 1 కేజీ చేపలను అయితే తీసుకున్నాను. ఈ చేపలు అయితే గండి చేపలు. ఒక 10 గ్రామ్స్ అల్లం, ఒక 10 గ్రామ్స్ వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చేపల మొత్తానికి సరిపడేటట్టు రావాలి కదా పేస్ట్ అనేది. కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకొని ఇప్పుడు 2 నిమ్మకాయలను అయితే పిండుకోవాలి. నిమ్మకాయలని పిండేటప్పుడు ఆ ఇత్తనాలు అనేటివి దాంట్లో పడకుండా చూసుకోవాలి. అవి పడడం వల్ల చేదుగా ఉంటుంది, కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి. ఉప్పు అయితే సరిపడంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని చేపలకి పట్టించుకోవాలి. ఈ విధంగా చేపకి మొత్తం పేస్ట్ అంతా బాగా పట్టేటట్టు ముక్కలకైతే పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా ప్రతి ముక్కకి ఈ పేస్ట్ మొత్తాన్ని పట్టించి పక్క పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్ వల్ల ముక్క కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఈ కొత్తిమీర ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది. ముక్కలన్నిటికీ ఈ పేస్ట్ ని ఈవెన్ గా పట్టించి పక్కన పెట్టుకొని ఒక 1 అవర్ పాటు అట్లే ఉంచేసేయాలి. అప్పుడైతేనే ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కకి యాడ్ అవుతాయి. చూడండి, 1 అవర్ తర్వాత కొత్తిమీర ఫిష్ అనేది ఎట్టుందో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ని అయితే వేసుకోవాలి. ఫిష్ ఉడికేటప్పుడు గరిటతో కదుపుకున్నామంటే కింద అడుగు అంటుకుంటా ఫిష్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఫిష్ ఒకవైపు కాలాక రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఈ ఫిష్ వేగేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ కొత్తిమీర స్మెల్ వల్ల ఫిష్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకొని చేపనైతే మరొక ప్లేట్లో తీసేసుకోవాలి. ఫ్రై అయిన చేపని ఇప్పుడు మిగిలిన చేప ముక్కలను కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నామంటే కొత్తిమీర ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఫిష్ ఫ్రై ఎంత బాగుందో, ఎంతో టేస్టీ కొత్తిమీర ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.